వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ క్యాడర్లో నయా జోష్ నింపుతుందని భావించిన వారికి కేసీఆర్ ప్రసంగం నిరుత్సాహపరిచింది. రజతోత్సవ సభలో కేసీఆర్ దశను నిర్దేశిస్తుందని అందరూ భావించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంగరంగ వైభవంగా నిర్వహించిన సభ కార్యకర్తలలో నిర్వేదం కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ క్యాడర్లో కొత్త జవసత్వాలు నింపుతుందని భావించారు. కానీ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేసింది. జన సమీకరణ ఆశించిన స్థాయిలో ఉన్న అనుకున్న మైలేజ్ను బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ అందుకోలేకపోయారు. బీఆర్ఎస్ సభాపర్వంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అన్న సందంగా తయారైంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ లేదా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల అయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మందిని జన సమీకరణ చేయడంలో సక్సెస్ అయిన పార్టీ యంత్రాంగం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగం విషయంలో పెదవిరుస్తున్నారు. ఎందుకంటే 16 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టడం కావచ్చు, గతంలో 9.5 ఏళ్ల పాటు సాధించిన విజయాలను ఏకోరువు పెడుతూ కార్యకర్తల కార్యోన్ముఖులను చేస్తారని ఆశించిన గులాబీ శ్రేణులకు పూర్తి స్థాయిలో నిరాశ మిగిలింది. కొండంత రాగం తీసి కూసింత రాగం తీసిన చందంగా కేసీఆర్ ప్రసంగం చాలా సప్పగా ఉందంటూ పార్టీ శ్రేణులు పెదవిరుస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ బహిరంగ సభ అన్నా, కేసీఆర్ ఏదన్నా సమావేశంలో మాట్లాడుతున్నారన్నా లక్షలాది మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏమి మాట్లాడబోతున్నారు, ఎలా దిశానిర్దేశం చేస్తారనే ఒక ఆసక్తి నెలకొంది. కానీ గత 2 నెలల నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో 16 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ భవిష్యత్తు 2.5 ఏళ్ల రాజకీయ పరిణామాల విషయంలో ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడతోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్తారన్న ఒక ఆలోచనతో రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీటుగా కాంగ్రెస్ పార్టీకి ముచ్చెంట పట్టే విధంగా తన ప్రసంగం కొనసాగుతుందని చెప్పేసి అందరూ ఆసక్తి ఎదురు చూశారు. తీరా కేసీఆర్ ప్రసంగం ఎలాంటి హడావుడి లేకుండా కేవలం ఆచితూచి అడుగులు వేసినట్టుగానో లేదా కొంత తనకు తానుగా అంతర్మదనం చెందుతున్న వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పూర్తిగా కార్యకర్తల్ని అటు తెలంగాణ సమాజాన్ని కూడా కొంత నిరాశపరిచిందని చెప్పవచ్చు. జన సమీకరణలో ఆ పార్టీ చాలా వ్యూహాత్మకంగా గ్రామాన విస్తృతమైన ప్రచారం చేయటం, ఖర్చుకు వెనకాడకుండా అనుకున్న స్థాయిలో జన సమీకరణ చేసిన ఆశించిన స్థాయిలో ఫలితం లేదనేది మాత్రం ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న వాదన. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా సభాముఖంగా కనుక ప్రకటిస్తే దానికి ఉవ్వెత్తున వేసే పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల శ్రేణులు కూడా పొలమంటూ ఫాలో అయ్యే సిస్టమ్ని పూర్తిగా కేసీఆర్ ఎందుకు విస్మరించాడో అర్థం కాని పరిస్థితి. ప్రసంగం ఆద్యంతం జరిగిన ఏ అంశం కూడా ప్రజలను చైతన్యవంతం చేసే పరిస్థితి లేదు. అలా అని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎండగడుతూ ఇక భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం అనే
దిశానిర్దేశం లేకుండా చాలా చప్పగా సాగింది. అనాసక్తితో మాట్లాడిన మాటలుగానే కేసీఆర్ ప్రసంగం గతంలో ఎన్నడూ లేని విధంగా రజతోత్సవ సభ కాస్త కేవలం పేలవమైన ప్రసంగంతో మమ అనిపించారనేది ఆ పార్టీ శ్రేణులలో వస్తున్న వాదన. ఎందుకంటే కేసీఆర్ వాగ్దాటి, తెలంగాణ వాదం, తెలంగాణ ప్రజల మనోగతం, తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆవేశాన్ని, ఆలోచనని ఉవ్వెత్తున ఎగిసే విధంగా ప్రసంగించడంలో దిట్ట. ఆయన వాగ్దాటికి ఎంతోమంది ఆకర్షితులైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కాంగ్రెస్ వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో ఎండగడుతూ గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ఏకరువు పెడుతూ తిరిగి ప్రజలను, కార్యకర్తల్ని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళే ప్రసంగించాల్సిన కేసీఆర్ కాస్త చప్పగా ఎలాంటి హడావుడి లేకుండా ఏదో వచ్చామా, సభలో మాట్లాడామా, ముగించామా అన్న స్థాయిలోనే రజతోత్సవ సభ కాస్త పేలవంగా మారిందనేది గత 45 గంటల నుంచి కూడా ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇంత పేలవమైన ప్రసంగానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు, ఇంత జన సమీకరణ ఎందుకు? ఇదేదో ఒక పత్రికాముఖంగా హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను చెప్పదలుచుకుని చెప్తే బాగుండు కదా. ఏదో ఆశించి ఏదో చేస్తారు, తెలంగాణ సమాజానికి ఒక దిశానిర్దేశం చేస్తారు, కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతారు, కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ని ఉత్తేజపరిచే విధంగా ప్రసంగం ఉంటుందన్న ఆ పార్టీ క్యాడర్కి పూర్తి నిరాశ మిగిలింది. మొత్తం మీద కొండను తవ్వి ఎలకను కూడా పట్టకుండా రజతోత్సవ సభ కాస్త పేలవమైన సభగా కొనసాగిందని చెప్పవచ్చు.